బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వకుండా ఎవరో కోటీశ్వరులు వచ్చారంటూ టికెట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. గ్రామంలో లేని సమస్యలు ఉన్నట్టుగా సృష్టించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదే గ్రామంలో దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఎవరిని చెప్పినా రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మునులపూడి పంచాయతీ గ్రామం నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మహిళలు కానీ అందరూ కూడా నాతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు కాళ్ళు నొప్పులు పుట్టిన చివరి గిరిజన కాలనీ వరకు నడిచారు. మునులపూడి రెడ్డిపాలెం మహిళా శక్తి అంటే ఏందో చూపించారు. మీ పాదాలకి నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. పసిబిడ్డలు కూడా వచ్చారు. అన్న బెంగళూరు నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము, మీ ప్రోగ్రాం తెలుసుకుని జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి పసిబిడ్డలు కూడా కోరుకుంటున్నారు. ఒక్కటే ఆలోచించండి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 2,75,000 కోట్లు. ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా మీకందరికీ కూడా విజయవాడ నుంచి బటన్ నొక్కడం, అన్ని కుటుంబాలు కూడా లబ్ధి పొందిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మన మునులపూడి పంచాయతీలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద 11,25,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇవన్నీ 14,50,00,000 మొత్తం ఒక్క మునులపూడి పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీ సర్పంచ్ గారు మన నాయకులు కోరిన మీదట నుడా ఫండ్స్ లో 50 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయించాం, శాంక్షన్ చేయించాం. 25 లక్షలు పూర్తి చేశాం. మిగతా 20 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోనే పోయింది. అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేకపోయినాం. సంక్షేమ పథకాలు అయితే ఆపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం భారతదేశమంతా ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేసిన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరెవరు కూడా అడగలేదు పథకాలు ఇవ్వమని, మా కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయమని. జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కన్నా ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు మీరు. ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ఈ కొత్త రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిని చూశారు. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ప్రజలు బాగుండాలి, పేదరికం అనేది ఉండకూడదు, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, మనమంతా బాగుంటామని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులంతా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చాలు మీకు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు మీకు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు, కరోనా సమయంలో కనబడని వ్యక్తులు ఎలక్షన్స్ వచ్చాయని మన వద్దకు వస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, మా వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులంతా కూడా మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, ఈరోజు ఈ ఎలక్షన్స్లో కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటీశ్వరరాలని దించారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ కోటీశ్వరరాలు ఎవరు? నడమంత్రపు సిరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి.
ఆయన్ని పెళ్లి చేసుకున్నాక కోటీశ్వరాలయ్యింది. ఒక్కసారి ఆలోచించండి. రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడుపుతూ 6 సంవత్సరాలు విదేశాలు తిరుగుతూ కాలయాపన చేశాడు. భార్య కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని, సీట్లు లేవని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఇంకొకటి కూడా ఉంది. నెల్లూరు టౌన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించిన ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో అలిగి వెళ్ళిపోయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈరోజు కోవూరులో దించారు. ఇదే గ్రామంలో జీప్ మీద వచ్చింది. ఆ రోజు నేను చూసిన వీడియోలో నాకు తెలిసి మునులపూడి రెడ్డిపాళెం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఎవ్వరూ లేరు. బయట నుంచి తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ ఎవరు లేక, ఇక్కడ ఎవరు రాక. వాస్తవేనా? ఈ రోజు ఇక్కడ నాతో కూడా నా జీప్ ముందు నాతో కూడా నడిచింది మునులపూడి రెడ్డిపాళెం గ్రామస్తులు మాత్రమే నాతో నడిచారు. ఇక్కడ బయట నుంచి ఎవ్వరూ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు లేరు. బయట గ్రామాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఒక 250 మందిని. ప్రశాంతంగా ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోతానే నా చేతుల మీదుగా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రెడ్డిపాళెం గ్రామానికి సంబంధించి భూమి సమస్య కూడా లేకుండా నేను పరిష్కరిస్తానని మీకు మాటిస్తా ఉన్నా. అదేవిధంగా రెడ్డిపాళెం రైతులందరికీ దగదత్తి మండలంలో 1500 ఎకరాలు రెడ్డిపాళెం వారికి పొలంలోనికి పోవుటకు చాలా ఇబ్బందిగా ఉంది. గ్రావెల్ రోడ్ అడిగినారు. తప్పకుండా చేయిస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి వేయాల్సినవి, అవి కూడా పూర్తి చేస్తాను. నేను ఎలక్షన్స్ వచ్చాయని ఏదో మీ ముందు వచ్చి వాగ్దానాలు చేయడం, మర్చిపోవడం మా కుటుంబానికి లేదు. దాదాపు ఈ నియోజకవర్గంలో 11 సార్లు పోటీ చేశాం నేను, మా తండ్రి గారు. 9 సార్లు గెలిపించారు మీరు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా చైతన్యం. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీ సోదరులను కానీ, మధ్యతరగతి కుటుంబాలను కానీ ఎవరు వచ్చినా నా దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది మాకు. పేదలతో బాగుండాలి, పేదల ఆశీర్వాదం మనకుంటే అన్ని విధాలా బాగుంటామని చెప్పడం జరిగింది. ఇంకొక మాట మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు మాత్రమే సిమెంట్ రోడ్లు వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు రోడ్లు వేయలేదు అని మాట్లాడింది. ఏమ్మా, నేను ఆ పని చేశానా? ఇక్కడ 50 లక్షలతో శాంక్షన్ చేయించి 25 లక్షలు సిమెంట్ రోడ్డు వేసాం. దాని మీద అన్ని పార్టీల వాళ్ళు పోతున్నారు కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు. అది సచివాలయానికి సంబంధించి 20 లక్షలు ఇచ్చాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను మన ఇళ్లకు వచ్చినప్పుడు అవి కూడా చేయించాం. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతమంది కోటీశ్వర్లు వచ్చినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటైనా మన జగన్మోహన్ రెడ్డి సింహంలాగా సింగల్గా వస్తాడు. పులివెందుల సింహం. పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెంట్రుక కూడా పీకలేరు. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుతూ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా మంచి మనసున్న మహారాజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆప్తుడు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఈ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ, మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఎమ్మెల్సీ గారు, దుర్గాప్రసాద్ గారు తిరుపతి ఎంపీగా చేస్తూ మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. గూడూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. దుర్గాప్రసాద్ గారు మరణించిన తర్వాత ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది.